రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కెబి హెడ్గేవార్ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘం ఆవరణలో రుద్రంగి ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖులు వీర్ల వెంకటేశం హాజరై మాట్లాడుతూ ఉగాది పండుగ యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ 100 ఏళ్ల క్రితం ఒక చిన్న మొక్కగా తయారై ఇప్పుడు పెద్ద వృక్షంగా వ్యాపించి ప్రతి ఒక్కరికి హిందుత్వం అంటే ఏమిటో తెలియజేస్తూ బంధుత్వం యొక్క విధి విధానాలను కూడా తెలియజేసిందని అన్నారు. ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలోని మంచే వసంత్, మేకల ఫణీంద్ర, పడాల వినయ్, మేకల శ్రీకర్, బాసని భరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పాఠశాల అన్ని క్లాసులు వెళ్ళాడు. దీని వెనుకున్నది ఎవరు అని చెప్పేసి ఆ పాఠశాల అధికారులు అడిగితే హిందూ బంధువులందరికీ ప్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రుద్రంగి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఉగాది ఉత్సవం నిర్వహించుకున్నాం. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యవస్థాపకులు పరమ పూజ్య డాక్టర్ జి కేశవరావు బలరాం హెడ్గేవారి జన్మదినాన్ని పురస్కరించుకొని అట్లాగే ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఈరోజు హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమవుతుంది, దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ విధంగా పనిచేస్తుంది. గత 100 సంవత్సరాలుగా 1925లో ప్రారంభమైన నాగపూర్లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శాఖ చిన్న మొక్కలాగా ప్రారంభమై ఈరోజు వటవృక్షంగా కేవలం భారతదేశంలోనే కాకుండా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఈరోజు సంఘం సర్వవ్యాపి, సర్వస్పర్శి అన్ని రంగాల్లోకి వెళ్ళింది. ఈ విధంగా కొండ కోణంలో, గిరి కందరాల్లో ప్రతి గ్రామంలో కూడా సంఘ శాఖ ఉన్నట్టయితే హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడడం మన యొక్క కర్తవ్యంగా ప్రతి కుటుంబంలో కూడా మన హిందూ ధర్మాన్ని గురించి మనం చర్చించుకున్నప్పుడే మన దగ్గర జరుగుతున్న వైధర్మీయ మత మార్పులను అరగట్టగలుగుతాం. స్వదేశీ భావనతో దేశాన్ని జాగ్రత్తపరచగలుగుతాం. కాబట్టి అందరం కూడా ఈ ఉగాది నాడు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.